Is Hyderabad in safe hands? Number 1, Hydra demolitions. గచ్చిబౌలి హెచ్సియు కాలేజ్ దగ్గర ఉన్న ఈ అడవి జంతువులు తమ ప్రాణాల కోసం పరుగులు తీశాయి. శుక్రవారం రాత్రి నుండి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్స్ పెట్టి 400 ఎకరాల అడవి భూమిని ధ్వంసం చేస్తోంది. ఈ అడవిని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ కట్టి కార్పొరేట్ కంపెనీస్ కు అమ్మాలి అనేదే ప్రభుత్వ అధికారుల యొక్క ప్లాన్. ఈ అడవిని ధ్వంసం చేయొద్దు అని హెచ్సియు కాలేజ్ స్టూడెంట్స్ రాత్రి పగలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాదాపు 30 మంది స్టూడెంట్స్ ను జైల్లో పెట్టారు, అణిచివేశారు. ఉద్యమం చేసే వారిని ఈడ్చుకు వెళ్లారు. అపోజిషన్ పార్టీస్ అన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్న ఆరోపణ ఈ ప్లాట్స్ అమ్మితే వచ్చే దాదాపు 20,000 కోట్లతో ప్రభుత్వం ఉచిత హామీలను నెరవేర్చడానికి ట్రై చేస్తోంది. ఓట్స్ కోసం ఉచిత హామీలను తీర్చడం కోసం అడవిని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో చెరువుకు అడ్డంగా కట్టిన సామాన్య ప్రజల ఇళ్లను కొట్టివేశారు. ఎందుకంటే ఎకాలజీ అన్నారు, పర్యావరణం అన్నారు, చెరువును రక్షిస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు ఇదే ప్రభుత్వం హెచ్సియు ఫారెస్ట్ లో బఫెలో లేక్స్, పీకాక్ లేక్స్ అనబడే 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు అడ్డంగా ప్లాట్స్ కట్టి కార్పొరేట్ కంపెనీస్ కు అమ్మేసి హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయనా. ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు.